ఎన్ని మండలాలకు వెళ్తాయండి ఇక్కడ? ఎన్ని మండలం? 4 మండలాలు. ఎవరు డేటా ఎంట్రీ ఆపరేటర్? 4 మండలాలు. ఎన్ని షాప్స్ అండి? అంటే 140 షాప్స్ సార్. 140. ఒకటి ఏంటంటే కంచిలి సోంపేట ఫుల్గా ఉంటుంది సార్. పార్ట్లు ఉంటాయి సార్. అంటే కవిటి 28 షాపులు సార్. ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ తీసుకోండి. అందరికి ఇవే చేసి ఇస్తారండి? కొంచెం రేషన్ షాప్ వాళ్ళు చెప్తున్నారే కొంచెము అదే ఎమ్మెల్యేస్ పాయింట్లో కొద్దిగా వెయిట్ తక్కువ వస్తూ ఉన్నాయి సార్ అని ఒకరిద్దరు చెప్పారు బారు వాళ్ళు. బఫర్ గోడౌన్ నుంచి మనకు వచ్చేది ఇక్కడ దించేది వే ప్రకారమే కదా, మరి మనం వే తక్కువ ఇవ్వడం ఏంది? అట్లా గన్ని బ్యాగ్ వెయిట్ ఇస్తున్నారా? ఎన్ని గ్రామ్స్? 500 సార్. ఒక ½ కిలో తక్కువ ఉంది. మీరు బ్యాగుల ప్రకారం ఇస్తున్నారా, వే చేసి ఇస్తున్నారా? వే చేసి ఇస్తారా మొత్తం? ఇక్కడేనా మనకు అప్పుడు ఒక 3 years బ్యాక్ ఒక స్కామ్ జరిగింది ఇదే కదా? అవును సార్. అది 1.5 కోటి 2 కోట్లు రెక్టిఫై ఉంది శ్రీనివాస్. ₹1 కోటి లేదు. అవును శ్రీనివాసరావా ఎవరు చనిపోయాడు కదా? చనిపోతారండి, చనిపోతారు. చాలా కష్టాలు ఎదురవుతాయి, ఆశమాషి ఉండదు. అందుకే నేను చెప్పేది కర్మఫలం అనుభవించాలా మనం ఇప్పుడే. మన పిల్లలకో మనకో ఎవరికొకరికి మనం తప్పులు చేస్తే ఈ భోజనాలు అన్నాలకు సంబంధించినవి ఇవి ఏడో జరుగుతూ ఉన్నాయి బయట అంటే అది కాదు. ఇది భోజనాలకు సంబంధించినవి చాలా జాగ్రత్తగా ఉండాలా, కరెక్ట్గా ఇవ్వాలా. ఒక పై నుంచి తప్పు జరుగుతూ ఉంటే కింది వరకు జరుగుతూ ఉంటుంది, ఇంకా అటాచ్మెంట్ ఉంటాయి వాటి అన్నిటికీ. కాబట్టి చాలా జాగ్రత్తగా పనిచేయాలా. అలా బామర్దేవరావు ఉన్నట్టుంది ఇన్ఛార్జి విజయ సునీత గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్, నాకు తెలుసు. అతను కూడా దేశం విడిచిపోయినట్టున్నాడు ఇలా బామర్ది. అంతేనండి. అందుకు దేశవ గారు కూర్చోండి. మనం చెప్పేది అదే, మనం చేసేది పని నిజాయితీ ఉండాలా, నీతి ఉండాలా, మనకు మన పిల్లలకు ఆరోగ్యకరము, ఇంట్లో కలహాలు, పిల్లలకు మంచి చదువులు కావాలంటే మనం నిజాయితీగా ఉండాలి. మనం ఎక్కడ పొరపాటు చేసి ఏం చేసినా మన పిల్లలకు మనకు తగిలి ఇంట్లో కలహాలు, విభేదాలు, పిల్లలకు చదువులు రాకపోవడం, మనం కొన్ని ఆస్తి తగ్గిపోవడం రేట్లు, అదే దేవుడు మనకు అది శిక్ష పడుతుంది మనకు. అందుకు జాగ్రత్తగా ఉండాలా, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేయాలా. మనం ఇంట్లోంచి తెచ్చాం పెట్టడంలే, మనం ఇది ఉండేది కరెక్ట్గా చేస్తాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ అధికారులతో డిస్కస్ చేసుకుంటారు. బఫర్ గోడౌన్ నుంచి వచ్చే లోడ్లో తక్కువ వచ్చిందంటే మీరు డిఎంతో మాట్లాడుకొని ఎట్లా సార్ ఇది మేము ఎట్లా ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుకోవాలి. కొంచెం స్వస్తి పలకాల ఈ లంచాలకు, పై అధికారులకు డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కొంచెం నీతిగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి. అప్పుడే మన బతికిన దానికి సార్థకత ఉంటుంది. మనం ఈ దేశం ఈ భూమి మీద పడ్డాం, అంతో ఇంతో మన గురించి మంచిగా అనుకోవాలా, మంచి చేసి పోవాలా పైకి. ఇదేం పర్మనెంట్ కాదు కదా మనం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేయండి. నేను విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. దాదాపు 3.5 సంవత్సరం అయింది నేను చైర్మన్గా ఉండబట్టి. 5 ఏళ్ళు పదవీ కాలంలో ఉంటాను నేను. ఈ శ్రీకాకుళం జిల్లాకు రావడం ఇది నేను 2వ సారి. ఎప్పుడు 2022లో వచ్చాను. తర్వాత ఇక్కడ మెంబర్ ఒక ఆయన కాంతారావు గారని ఉండడంతో మేము ఎక్కువ రాయలసీమ, ప్రకాశం డిస్ట్రిక్టు, నెల్లూరు డిస్ట్రిక్టు, ఆ ఏరియాలు గుంటూరు, నెల్లూరు అక్కడ తిరుగుతూ ఉన్నాము. ఇది రావాలి, ఇక్కడ చూడాలా ఒకసారి అని కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి శ్రీకాకుళం మీద, కొన్ని హాస్టల్స్లో అట్లా. తర్వాత మొత్తానికి నేను చెప్పడం ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ మొదటగా తీసుకుంటే, అంగన్వాడీ సెంటర్స్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది, చాలా వేరియేషన్ ఉంది, చాలా తృప్తి అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా మార్పు వచ్చింది అంగన్వాడీస్లో. అయితే జరిగేటివి జరుగుతూ ఉంటాయి, అయ్యేం జరగకుండా మనము అది మామూలు కామన్ అది. కానీ చాలా మార్పు వచ్చింది, సంతోషం అనిపించింది. ఇంకా మిడ్ డే మీల్స్, స్కూల్స్లో ఇచ్చే మీల్స్ విషయంలో కూడా పర్వాలేదు, ఎందుకంటే అది ఏజెన్సీలు రన్ చేస్తూ ఉంటాయి, అది కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల వెల్ఫేర్ హాస్టల్స్లో మెనూ డివేట్ కావడము, ఆ డబ్బులు సరిపోక వాళ్ళు ఏదో చెప్పడము కారణాలు. అది ₹1,400 ప్రీ మెట్రిక్ అంటే 10th బిలో పిల్లలకి ఇస్తుంది గవర్నమెంట్, రైస్ కాకుండా. రైస్ ఉచితం ఇస్తారు. పోస్ట్ మెట్రిక్ పిల్లలకు ₹1,600 ఇస్తారు, అంటే ఇంటర్మీడియట్ పైన పిల్లలకు, వాళ్ళకి రైస్ కాకుండా.
ఇట్లా ఇది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10th లోపల పిల్లలు మిడ్ డే మీల్స్ బయట స్కూల్స్లో తీసుకుంటారు. ఇక్కడ భోజనాలు మామూలుగా హాస్టల్స్లో తింటారు. ఇక్కడ 6 eggs ఇస్తారు, 3 times చికెన్ ఇస్తారు. ప్రీ మెట్రిక్ హాస్టల్స్ చిన్నపిల్లల హాస్టల్. స్కూల్లో 5 eggs ఇస్తారు, అంటే 11 eggs 3 సార్లు చికెన్. ఇంకా ఈ హాస్టల్స్లో మెను అనేది ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్ ఉందండి, ఎక్కడ విజయవాడ, ఎక్కడ ఈ కంచిలి చూడండి, ఎక్కడ దాదాపు 600 kilometers దూరంలో ఉన్నాం. నేను నా ప్రాపర్ కడప నుంచి ఇక్కడికి రావడానికి 900 kilometers. నాకు 9 బిఎన్ ఫ్రాంక్లీ నాకు చాలా ఫీవర్ ఉంది అండ్ 3 రోజులు నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్, క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాం. కానీ లేదు, ఏదో టైము చేయాలా, నేను అనేది చూపించాలి, కొంచెం పిల్లల్ని కొంచెం వార్డెన్స్కి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలా, ఆ డీడీలతో మాట్లాడాలా, డిఎస్ఓలతో మాట్లాడాలా, ఎక్కడైనా పొరపాటు జరగకుండా చూడాలా. నేను అదే చెప్తున్నానండి మీ ద్వారా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి ఇచ్చాము. దాంట్లో వీడియోస్ ఏమైనా సరే తప్పు జరిగిన వీడియోస్ పెడితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. 9490551117 ఇది వాట్సాప్ నెంబర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ది. అయితే వీడియోల రూపంలో రావాలండి. కొంత గ్రెడ్జ్తోనో ఏదో మ్యాటర్ పెడతారు, మాకు రెస్పాండ్ కాలే, మాకు పలకమండి. మాకు ఖచ్చితంగా వీడియోస్ వస్తేనే మాకు సాక్ష్యం, దాన్ని బట్టే మేము బేస్ చేసుకొని చేస్తాం. ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది. కమిషన్ అండి ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్స్ ఎ క్వాషీ జ్యుడిషియల్, ఒక అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఫుడ్ ఉంది కదా అని హోటళ్ళు, ఏంటో బయట చికెన్ షాపులు, లేకుంటే రెస్టారెంట్లు, డాబాలు, ఇవన్నీ మా పరిధిలోకి రావండి. అదంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రం పనిచేస్తుంది. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. సుమోటోగా తీసుకొని కేసులు పెట్టచ్చు. ఆ తర్వాత జేసీ గారు మాకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, డీజీఆర్ఓ అంటారు. ఆయన మాకు సంబంధించి మా ఆయన్ని చూస్తారు. ఆయన ద్వారా ఎవరన్నా తప్పులు అధికంగా ఉంటే గన సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాం. దాని తర్వాత ఫైన్లు వేయచ్చు, కేసులు పెట్టచ్చు. ఇట్లా ఫుడ్ కమిషన్ అనేది వెళ్తుందండి. చాలా సీరియస్గా వెళ్తున్నాం. ఈ ఫుడ్ కమిషన్ అనేది ఈ 3 సంవత్సరాల నుంచే జనాలకు ఒక ఫుడ్ కమిషన్ అనేది ఉంది, ఓహో వాళ్ళు కూడా ఈ విధంగా పనిచేస్తారని నేను మా పబ్లిక్ చూపించాను. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం. ఎక్కడ కూడా ఈ లంచాలకు అవినీతికి పాల్పడే ప్రసక్తే లేదండి. ఎక్కడ ఎవరిని ప్రోత్సహించే విషయమే లేదు. ఎక్కడైనా జరిగిందంటే మటుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. చాలా పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఇది జాగ్రత్త చేయాలా. ఈ రైస్ అంతా తీసుకోవడము దాదాపు 4,26,00,000 మందికి రైస్ ఇస్తుందండి ఏపీ స్టేట్ గవర్నమెంట్. 4,26,00,000 మందికి 5 కిలోలతో బియ్యం ఇస్తూ ఉంది. చూడండి, ఇది వాళ్ళు తినకపోవడం వల్ల, వాళ్ళు అమ్ముకోవడం వల్ల ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. మేము ఎంతసేపు ఉన్నా వినియోగదారునికి సక్రమంగా చేరినాయా లేదా అనేది మాత్రమే చూస్తాము. అంతేగాని ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి, ఏడన్నో చూడడం లేదు వీళ్ళు అంటే అది మా పరిధి కాదు. అదంతా జేసీలు, కలెక్టర్లు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. మేము ఎంతసేపు వినియోగదారునికి బెనిఫిషరీకి కరెక్ట్గా వెళ్తుందా లేదా అనే విషయాలు మాత్రమే చూస్తాం. దాని తర్వాత బెనిఫిషరీ అమ్ముకుంటా ఉన్నాడంటే వాళ్ళ ఇంటి దగ్గర కట్టెలు పెట్టుకొని నిలవలేం కదా, మీరు అమ్మకూడదని. అది వాళ్ళ ఇష్టం, స్వవిషయం. అది కానీ తప్పు, అమ్మకూడదండి. చాలా వాడుకోవచ్చు రైస్. ఎప్పుడన్నా లావు రైస్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మనం పిండి వంటలు చేసుకోవచ్చు, దోశలు పోసుకోవచ్చు, వడియాలు పోసుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి. రాగి సంగటి చేసుకోవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. అమ్మడం వల్ల అది ఎంత 10 రూపాయలు 15 రూపాయలకు అమ్ముతారు. అది పెద్ద అది ఒకవేళ అది ఇల్లీగల్ అయినా కానీ మనసు అనేది పనిచేయాలి అందరికీ. కాబట్టి అందరూ కూడా సక్రమంగా ఉండండి, మంచిగా ఉండండి, మంచిగా న్యాయంగా ఉండండి. బియ్యం తీసుకోండి, తినండి. తినలేదు కష్టంగా ఉంటే దానం ఇవ్వండి, పుణ్యం వస్తుంది. అంతేగాని అమ్ముకోవడం చేయడం వల్ల అవి పెద్ద రైస్ మిల్స్కి పోయేసి వాటిని పాలిష్ పట్టి సన్నబియ్యంగా చేసి మనం కొని 60 రూపాయల్లో కలిపి మనకి ఇంటికి వస్తాయి. మళ్ళా బ్యాక్ టు పెవిలియన్. అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న.